నిన్నే కాదు గత కొద్ది రోజులుగా షర్మిల గారు చేస్తున్న పనులు, మాట్లాడుతున్న మాటలు చూస్తే అందులో పూర్తిగా వ్యక్తిగత ఎజెండా కనిపిస్తుంది తప్ప ప్రజల ఎజెండా కనిపించట్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం అర్హత ఉండి ఆవిడ ప్రత్యేక హోదా కోసం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కానీ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఆవిడ ఎంతసేపు కూడా జగనన్ననే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడే ఆమె తాలూకా వ్యక్తిగత ఎజెండా అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెప్పి సంతకం పెట్టి అగ్రిమెంట్ కూడా ఇచ్చిన అతని గురించి మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళతో ఆల్రెడీ ఎలియన్స్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలేదు. కానీ జగనన్న గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ జగనన్నకి చెల్లెలు, అలాగే మహానేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఆ గౌరవంతో మేమేమీ అనలేకపోతూ ఉన్నాం. కానీ ఆవిడ మాటలు హద్దులు దాటుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే వైఎస్ఆర్ గారి ఆశయాలను తూచా తప్పకుండా కొనసాగిస్తూ అలాంటి చక్కటి పరిపాలన జగనన్న అందిస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ గారి పేరుతో పార్టీ స్థాపించి అతను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి పదింతలు ఎక్కువ చేస్తూ ప్రజల మనిషిగా ఈరోజు జగనన్న ఉన్నారు. మీరేం చేశారు షర్మిలమ్మ? తెలంగాణలో వైఎస్ఆర్ గారి పేరుతో పార్టీ పెట్టి ఈరోజు ఆ పార్టీని విలీనం చేసేశారు. వైఎస్ఆర్ గారి పరువు తీశారు మీరు. అలాంటి మీరు జగనన్న గురించి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అని నాకు అర్థం కావట్లేదు. మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా ముంచేసి విభజించేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే మీ తండ్రి గారైన వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. అంతెందుకు, ఇప్పుడు తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీయే ఉంది కదా. మీరు రేవంత్ రెడ్డి గారిని అడిగి తెలంగాణ వాళ్ళు మనకి ఇవ్వాలి కదా, 6,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా విద్యుత్ని వాడేసుకొని డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అవి ఇప్పించండి అమ్మా ఫస్ట్. అంతేకాకుండా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు విభజించేటప్పుడు ఇవ్వాల్సిన 1,80,000 కోట్ల ఆస్తులు, బాండ్స్ అన్నీ తెలంగాణలో ఉండిపోయాయి కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంటే అభిమానం ఉంటే రేవంత్ రెడ్డి గారితో చెప్పి, మీ కాంగ్రెస్ అధిష్టానంతో చెప్పి ఆ 1,80,000 కోట్లని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పించండి. అవన్నీ మానేసి ఎంతసేపు జగనన్ననే టార్గెట్ చేస్తూ ఉంటే ప్రజలు హర్షించరు. అలాగే నిన్న చూసాం నర్సీపట్నంలో ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ మనసుల్లో జగనన్న మీద ఎంత అభిమానం ఉంది, అలాగే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న సంక్షేమం ఏ విధంగా అందుతుంది, మీరు ఎందుకు ఇలా జగనన్నని ఆడిపోసుకుంటున్నారు అని చెప్పి మీ మొహం మీదే అడిగారు. ఇలాగే జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా షర్మిలమ్మకి ప్రజలు అసహించుకునే పరిస్థితి రానున్న రోజుల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ప్రజల ఎజెండాతో ముందుకెళ్లాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మేడం, ఈ బాక్సైట్ తవ్వకాల కోసం ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. కానీ బాక్సైట్ తవ్వకాలు జీవోను రద్దు చేసిందే జగన్మోహన్ రెడ్డి. అసలు అందుకే చెప్పానండి, ఆవిడ ముందు నుంచి కూడా వ్యక్తిగత ఎజెండాతో లేనివి ఉన్నట్టుగా చెప్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ నిజంగా తప్పులు చేసిన చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయట్లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయట్లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా ముంచేసిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఆవిడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆవిడ సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఆవిడ ఎంత వ్యక్తిగత ఎజెండాతో వెళ్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉంది. ఇలాగ కనుక చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు. అసలు వైఎస్ఆర్ గారు పరువు తీసినావమ్మా షర్మిలమ్మ, ఆ విషయం మీరు గుర్తుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఇది అవసరము అంటే అవన్నీ కూడా చేసేస్తూ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అలాంటి జగనన్న గురించి మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు మీరు జగనన్న కోసమే ప్రచారం చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు? ఏ ఎజెండాతో మీరు ఇలా వెళ్తున్నారు? మీ వెనక ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారో మీరే అర్థం చేసుకొని ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను.